హాయ్ నమస్తే అండి. మీరు చూస్తున్నారు డిఎస్డిజే డైలీ బ్లాగ్. ఈరోజు నేను మా అమ్మ మా పిల్లలతో కలిసి చిత్తూరు దగ్గర ఉన్న నెమలికొండ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ ఆలయము కొత్తగా నిర్మించబడింది. నేను వెళ్ళడానికి కేవలం 3 రోజుల ముందు ఇక్కడ కుంభాభిషేకం కూడా జరిగిందట. ఆ అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. పరిసరాలు చిత్తూరు నుంచి ఐరాల వైపు వెళ్ళే బైపాస్ రోడ్డు పక్కనే ఈ ఆలయం ఉంది. మేము అక్కడికి చేరుకునేసరికి చుట్టూ ప్రకృతి అందాలు మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు కొండలు, మరోవైపు చెరువు, పచ్చని వాతావరణం చూసిన వెంటనే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. నగర జీవితంలోని హడావిడికి దూరంగా కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి చాలా మంచి ప్రదేశము అనిపించింది. ఆలయ విశేషాలు: ఈ ఆలయం కొండపై నిర్మించబడింది. పైకి వెళ్ళినప్పుడు భక్తి భావనతో పాటు ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. 3 రోజుల ముందు కుంభాభిషేకం జరగడంతో అప్పట్లో చాలా భారీగా భక్తులు వచ్చారట. నేను వెళ్ళిన రోజు మాత్రం జనం తక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా, సులభంగా జరిగింది. నిజంగా చెప్పాలంటే 3 రోజుల ముందే వచ్చి ఉంటే అంత రద్దీలో దర్శనం చేసుకోవడం చాలా కష్టమయ్యేదేమో. సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. మా అమ్మ పిల్లలు కూడా ఎంతో భక్తితో స్వామివారిని దర్శించుకున్నారు. ఇలాంటి ప్రదేశాలకు కుటుంబంతో కలిసి రావడం వల్ల భక్తితో పాటు మంచి జ్ఞాపకాలు కూడా ఏర్పడతాయి. సందర్శకులకు సూచనలు: మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది భక్తులు కార్లు, బైకులపై వస్తూనే ఉన్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ప్రస్తుతం కొన్ని చోట్ల రోడ్డు ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. కొంత భాగం మట్టి రోడ్డు ఉంది. వర్షం పడినప్పుడు, మట్టి ఉన్నప్పుడు వాహనాలు స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆలయానికి వచ్చే భక్తులు నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారట స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి నెమలికొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మా కుటుంబానికి ఒక మంచి అనుభవంగా మిగిలిపోయింది. ఆ ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి దివ్య దర్శనం ఇవన్నీ కలిపి ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. మీరు కూడా చిత్తూరు వైపు వస్తే ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్లాగ్ కోసం డిఎస్డిజే డైలీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఒక విషయం చెప్పాలండి. ఫస్ట్ చూపించిన గుడి ఒకటి ఉంది కదా, ఆ గుడిలో పెట్టున్నారంట సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అయితే రెడీ చేశారంట. స్వామివారిని అయితే ఇంత చక్కగా చూడటానికి ఇంకా 2 కళ్ళు చాలేదన్నట్టుగా ఉందండి. విగ్రహం అయితే చాలా బాగా రెడీ చేశారు, బాగుంది కూడా. ఇక్కడ చూడండి, స్వామివారికి ఇష్టమైన నెమలిలు అయితే ఇక్కడైతే పెట్టున్నారనమాట. బోన్ లాగా చేసి పెట్టున్నారు. ఇక్కడ కాసేపు అయితే పిల్లలు హ్యాపీగా అట్లా వీడియోలు అయితే తీసుకున్నాం. కొంతసేపు చాలా బాగా అనిపించింది. తప్పకుండా చూడాల్సిన వాటిలో ఇది కూడా ఒక ప్రదేశం అన్నమాట. మాకు చిత్తూరు అమ్మవాళ్ళ ఊరు. అక్కడైతే వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దామని వెళ్ళాము. కానీ ఒక విషయం అండి, ఆటోలు, బైకులు, ఆటోలలో వెళ్తే 150 పోను 150, రాను 150 అవుతుంది. అందుకని సొంత బండులు అయితే ఉంటే, బైకులు అవి ఉంటే పోయి రావచ్చు అనమాట. ఇకైతే మేము తిరుగు ప్రయాణం ఇంటికి బయలుదేరాము. ఇంకా ఆటో అయితే బుక్ చేసుకోవాలి. రాపిడో కూడా రాలేదన్నమాట అక్కడ. ఇక వెళ్తుండే ఆటోనైతే మాట్లాడుకొని ఎక్కి ఇంటికైతే చేరామన్నమాట మేము. అలా ఉంటుంది. సొంత కారు, సొంత బైక్లో ఉంటే పోవచ్చు అనమాట. ఇంకా రెడీ చేయలేదు అక్కడ. ఇంకా మరొక విడత మళ్ళీ కలుస్తాం.